ఏంటి వీడియో చేయకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇంకా చెప్పాలంటే నేనన్నా సగం మాత్రమే బెండ్ అవ్వగలుగుతున్నాను. ఈవెన్ నా టోస్ ను కూడా నేను టచ్ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రొడక్ట్ మాత్రం యూజువల్ గా మనం ల్యాప్టాప్ ఇలా వాడతాం కదా, ఇది 180 degrees అంతేకాదు 360 degrees తో ఇది వర్క్ చేయడంతో పాటు ఈవెన్ మనకి ఇది టచ్ స్క్రీన్ తోటి కూడా మనకు వర్క్ అవడం జరుగుతుంది. అంటే లైక్ ట్యాబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంతేకాదు దీనిలో ఉండేటువంటి డిజిటల్ పెన్ సహాయంతో ఈవెన్ దీంట్లో మనకి ప్రెషర్ సెన్సార్స్ ఉండటం వల్ల డైరెక్ట్ గా మీరు రాయటం, డ్రాయింగ్ గీయటం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే స్లిమ్ అండ్ స్లీక్ గా ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ తో పాటు స్టైలిష్ ల్యాప్టాప్ ఒకటి చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయాల్సిందే. ఇంతకీ ఇది ఏందనుకుంటున్నారా? లెనోవో రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి లెనోవో యోగా 7i. ఇప్పుడు అర్థమైందా నేను ఫస్ట్ లో ఎక్సర్సైజ్ ఎందుకు చేశానో? ఈ వీడియో వచ్చేటప్పటికే మీకు లెనోవో అలాగే ఇంటెల్ వీళ్ళిద్దరి యొక్క కొలాబరేషన్ తో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్ చూద్దాం. సో ఇది మీకు రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. బాక్స్ లో ఒక ల్యాప్టాప్ అలాగే ఒక డిజిటల్ పెన్ తో పాటు 65 watts కి సంబంధించినటువంటి ఒక చార్జర్ ప్రొవైడ్ చేశారు అంతే. అండ్ ఫస్ట్ ఈ పెన్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి ఒక పెన్ హోల్డర్ కూడా ఇచ్చారు. దీన్ని మనం ఇట్లా ప్లేస్ చేసేసి డైరెక్ట్ గా దీన్ని ఇందులో ఉన్నటువంటి USB సాకెట్ కి ఇట్లా ప్లేస్ చేశాను అన్నట్లయితే డైరెక్ట్ గా మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. బట్ దీంట్లో మనకి సెల్స్ ని అదనంగా రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ గా ఇలా పెట్టంగానే వైర్లెస్ లో చార్జ్ అవటమో లేదంటే డైరెక్ట్ గా రీచార్జబుల్ ఇన్బిల్ట్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ ఫ్రంట్ ఉన్నటువంటి నిబ్ ఉంది చూసారా, ఇదే మనకి ప్రెషర్ సెన్సర్ లాగా. అంటే మీరు అప్లై చేసేటువంటి ఫోర్స్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా థిక్నెస్ పెరగడం తగ్గడం. అండ్ ఇక్కడ ఉండేటువంటి 2 బటన్స్ ఏవైతున్నాయి ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సహాయంతో బోల్డ్ అన్ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో 2-in-1 గా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి, ఇదంతా మొత్తం కంప్లీట్లీ ఫుల్లీ టచ్ స్క్రీన్. లైక్ దీన్ని మల్టిపుల్ పర్పస్ గా మీరు ట్యాబ్ లాగా యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా కన్వీనియన్స్ గా చాలా సింపుల్ గా యాప్స్ అన్నిటిని వీటన్నిటి కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా చెప్పాలంటే కంటెంట్ వాచ్ చేసేటప్పుడు ఈ రకంగా మీరు పెట్టుకొని మీరు మీ కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఈవెన్ అవతల వాళ్ళకి మీరు ఏదైనా కంటెంట్ ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా గానీ చాలా సునాయాసంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మనకి కంప్లీట్లీ మెటల్ బాడీ తోని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళంటే మాత్రం ఏదో వేరే పేరు ఏదో పెట్టారు, టైడిల్ టీల్ అంట, తిక్కల పేర్లు అయితే పెట్టారు. యూజువల్ గా మన భాషలో చెప్పాలి అన్నట్లయితే కొంచెం మనకి ఆలివ్ గ్రీన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. మొత్తం కంప్లీట్లీ మీకు మెటల్ బాడీ, ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. ఈవెన్ మీరు ఇట్లా ప్లేస్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మీకు ప్రెషర్ అయితే లేదు. ఈవెన్ లిడ్ యొక్క ఓబెల్ కూడా పర్వాలేదు, మామూలుగానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది సింగిల్ ఫింగర్ తోటి మీరు చాలా ఈజీగా ఇంత లైట్ వెయిట్ లో అండ్ సింగిల్ ఫింగర్ తో లిఫ్ట్ చేసి మనం దీన్ని యూజ్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనే మనం చెప్పుకోవచ్చు. ల్యాప్టాప్ కూడా మీకు వచ్చేటప్పటికే జస్ట్ 1.49 kilograms అంటే కేజీన్నర మాత్రమే ఉంటుంది. ఈవెన్ మీరు డైలీ యూసేజ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా మీరైతే క్యారీ చేయొచ్చు. అండ్ దీని థిక్నెస్ కూడా చాలా లైట్ గా ఉండడం జరుగుతుంది. ల్యాప్టాప్స్ లో ముఖ్యంగా కేవలం 16.4 mm గా మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ USB 3.2 Gen 1 మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ మనకి మెమరీ కార్డ్ స్లాట్, మైక్రో SD అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఏం లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఒకటి థండర్బోల్ట్ పోర్ట్, అంటే డైరెక్ట్ గా ఇదే మీకు ఛార్జింగ్ కి అలాగే మీకు డిస్ప్లే కూడా మీకు ఉపయోగపడడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ 3.5 ఆడియో జాక్ అండ్ HDMI 2.1 పోర్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే ఎయిర్ వెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో హీట్ ఎగ్జాస్ట్ కోసం. ఇక పైన లెనోవో అనే బ్రాండింగ్ తో పాటు యోగా అనే వీళ్ళ సిరీస్ బ్రాండింగ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ స్క్రీన్ సైజ్ మీరు చూసారు అన్నట్లయితే 14 inches, అది కూడా OLED డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా కంటెంట్ వాచ్ చేసే వాళ్ళకి మాత్రం నిజంగా మిస్మరైజింగ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయగలదు. ఇక ఫుల్ లెంత్ కీబోర్డ్ అయితే ఇవ్వలేదు, ఇది 14 inches కాబట్టి. సో నెమరిక్ ప్యాడ్ అయితే మనకు రాదు. బట్ కీప్యాడ్ యొక్క ట్రావెల్ లెంత్ కూడా బాగుంది. ఈవెన్ టైప్ చేసినప్పుడు దాని ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రెండు కూడా మీకు బ్యాక్ లైట్ నే ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేస్ బార్ సహాయంతో వీటి యొక్క బ్రైట్నెస్ ని 2 layers లో మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూజువల్ గా మనకి ల్యాప్టాప్స్ అనగానే మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సైడ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. యూజువల్ గా మనం మ్యాక్స్ లో చూస్తుంటాం సేమ్ అదే విధంగా. ఈవెన్ రెండిట్లో కూడా మనకి 2 watts కి సంబంధించినటువంటి ఆడియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. కానీ ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మీరు ట్రాక్ ప్యాడ్ కూడా చూడొచ్చు. ట్రాక్ ప్యాడ్ యొక్క లెంత్ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి ఏజీ గ్లాస్ తోనే వీళ్ళు డిజైన్ చేశారు. పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ ఫర్ దిస్ సైజ్ అనే నా అభిప్రాయం. ఇక దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఇది వచ్చేటప్పటికి మనకి 14 inches కి సంబంధించినటువంటి డిస్ప్లే, అది కూడా 1.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, WXGA డిస్ప్లే ని యూజ్ చేశారు. ఆల్మోస్ట్ 1 billion కలర్స్ ని ఇది జనరేట్ చేయడంతో పాటు 100% DCI P3 కలర్ గామెట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఒకవేళ
ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ లేదన్నట్లయితే ఫోటోషాప్ లేదా ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ ఇట్లాంటివి ఏదైనా చేస్తున్నారు అన్నట్లయితే కలర్ యాక్యురసీ మీకు పర్ఫెక్ట్ గా ఉండాలి అన్నట్లయితే కనుక ఇది పర్ఫెక్ట్ రెజల్యూషన్ అటువంటి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మీ ఎంటర్టైన్మెంట్ లైక్ నెట్ఫ్లిక్స్ లో కావచ్చు, లేదన్నట్లయితే కనుక మీ అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి వాటన్నిటిలో ఈవెన్ ఇది వచ్చేటప్పటికి HDR10 తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. నిజంగా ఒకవేళ మీరు ట్రావెలింగ్ లో ప్యాడ్ ని మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఇది 2-in-1 అంటే మల్టీ పర్పస్ గా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి 60 Hz ఇచ్చారు. ఇక్కడ 120 Hz ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం, లేదా అట్లీస్ట్ 90 Hz అయినా కానీ. అండ్ దీని మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 400 nits గా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి 2 watts కి సంబంధించినటువంటి 2 ఆడియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు, స్టీరియో స్పీకర్స్. అండ్ దీని ద్వారా వచ్చేటువంటి ఆడియో అవుట్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటాను, ఎందుకంటే 2 wattage కాబట్టి. బట్ ఒకవేళ మీరు గనక డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి TWS బడ్స్ ఇట్లాంటివి ఏమైనా యూస్ చేశారు లేదా హెడ్ ఫోన్స్ ని యూస్ చేశారు అన్నట్లయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే స్మార్ట్ యాంప్లిఫైయింగ్ ఆడియో టెక్నాలజీని అయితే యూస్ చేశారంట. బేసిక్ గా దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఆడియో ఏదైతే ఉందో మరింత యాంప్లిఫైడ్ గా, బూస్టెడ్ గా అండ్ ఎన్రిచ్డ్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ కొన్ని ఆడియో శాంపిల్స్ అయితే వినేసేయండి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155H ప్రాసెసర్ ని మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. దీని క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 4.8 GHz. ఇందులో మీకు టోటల్లీ 16 కోర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా 6 కోర్స్ ఏవైతే హై టాస్కింగ్ కోసం, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కోసం అవైతే యూజ్ అవుతూ ఉంటాయి. మరొక 8 కోర్స్ ఏవైతే ఉన్నాయో ఎఫిషియెంట్ కోర్స్, మల్టీ టాస్కింగ్ లో ఉన్నటువంటి యాప్స్ ని అండ్ తక్కువ పవర్ కన్సంప్షన్ కోసం ఈ కోర్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అండ్ మరొక 2 కోర్స్ ఏవైతే ఉన్నాయో లో ఎఫిషియన్సీ కోర్స్ లైక్ మినిమైజ్ చేసి ట్యాబ్స్ లో పెట్టుకొని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే అలాంటి టాస్క్ రన్ చేయడం కోసం దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 16 GB ర్యామ్, అది కూడా LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అయితే మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. అండ్ 1 TB కి సంబంధించినటువంటి ఇంటర్నల్ PCIe స్టోరేజ్ అయితే మన ముందు ప్రొవైడ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి Geekbench కోర్స్ అలాగే Cinebench కోర్స్ ను కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇవి కూడా క్వైట్ డీసెంట్ అనే నేను చెప్తాను. సో డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి టాస్క్ అయినా కానీ ఇవి చాలా సింపుల్ గా హ్యాండిల్ చేయడంతో పాటు ముఖ్యంగా ప్రోగ్రామింగ్ ఏదైనా రాసుకుంటున్నప్పుడు కూడా మీకు ఇది ప్రాపర్ గా వర్క్ అవడం జరుగుతుంది. ఎలాంటి హ్యాంగ్ లాగ్ లేకుండా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయగలదు. ఇంతేకాదు ఇందులో AI సహాయంతో మన ఎడిటింగ్ ని మరింత సింప్లిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫిల్లర్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడైతే సూట్ కేస్ ని పెన్ తోటి నేనైతే డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో నాకు డైమండ్స్ కావాలి అని చెప్పి ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు ఇందులో డైమండ్స్ రావడం జరిగింది. నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్, ఒకవేళ మీరు ఫోటోషాప్ యూస్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా, ఒక బీడ్ భూమిలో ఒక కార్ నుంచొని ఉంది. దీని ముందర నేను ఒక పాండ్ కావాలి, ఒక చిన్న సరస్సు లాగా కావాలని చెప్పని అన్నాను. దాంట్లో ఇమేజ్ రిఫ్లెక్ట్ కావాలని చెప్పి నేను ఇక్కడ టైప్ చేశాను. సో ఆటోమేటిక్ గా మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఇది మనకి జనరేట్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంతేకాదు ఏ ఎరేజర్ ని కూడా అంటే మనకు రిక్వైర్మెంట్ లేనటువంటి ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ సింపుల్ గా వాష్ అవుట్ కూడా చేయొచ్చు. ఇక వైర్లెస్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే IR బేస్డ్ ఫేస్ అన్లాక్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. రెగ్యులర్ గా ఉండేటువంటి ఫోటో అన్లాక్ దానికన్నా ఇది కొంచెం మరింత బెటర్ ఎక్స్పీరియన్స్ ని మీకు క్రియేట్ చేయడంతో పాటు బెటర్ సెక్యూరిటీని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇదైతే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి వైఫై 6E టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సిమ్ బేస్డ్ అంటే సిమ్ కార్డ్ వేసుకొని మనం 5G వాడుకోవడం ఇట్లాంటి అయితే ఉండదు. బట్ వైఫై ద్వారా మన పర్సనల్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ లేదా USB ద్వారా మీరు పర్సనల్ డోంగల్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటిని యూజ్ చేసి కూడా మీరైతే ఇంటర్నెట్ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి ప్రైవసీ షట్టర్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు ఇంకా ఎన్హాన్స్డ్ సెక్యూరిటీని కావాలనుకుంటున్నారు, లేదా మీ ల్యాప్టాప్ కెమెరా హ్యాక్ అవుతుందేమో, లేదా మన కెమెరా డేటాని ఎవరన్నా చూసే అవకాశం ఉందేమో అనుకున్నారు, మీకు అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవసీ బటన్ జస్ట్ మూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా కెమెరాకు ఒక షట్టర్ బటన్ లాగా రావడం జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి Windows 11 హోమ్ ఎడిషన్ తో పాటు మైక్రోసాఫ్ట్ MS Office 2021 కి సంబంధించినటువంటి హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్ కూడా ఇంటిగ్రేట్ చేసి అయితే పంపించడం జరిగింది. అండ్ దీంట్లో బ్లాట్వేర్ అయితే ఏం లేదు, కానీ మనకు కావాల్సిన యాప్స్ ని మళ్ళీ తిరిగి కావాలంటే మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఆల్మోస్ట్ మల్టీ టాస్కింగ్ లో కావచ్చు, లేదంటే కస్టమైజబుల్ ఫీచర్స్ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ రెగ్యులర్ విండోస్ ల్యాప్టాప్స్ ఎలా అయితే చూస్తుంటారు సేమ్ అదే విధంగా చూడొచ్చు. ఇంకొక
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ కి సంబంధించినటువంటి గేమింగ్ పాస్ 3 months ఏదైతే ఉందో మనకు కంప్లీట్లీ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారో. ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ ని పర్చేస్ చేశారు అన్నట్లయితే ఇట్స్ కూల్. ఒకవేళ మీరు కనుక ఎక్స్ బాక్స్ యూజర్ అయి ఉన్నట్లయితే యూజ్ దిస్ ఫీచర్. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం అన్నట్లయితే కనుక స్లిమ్ ఉంది కదా అని చెప్పి బ్యాటరీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 71 Wh బ్యాటరీని అయితే మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 65 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు క్లైమ్ చేయడం మాత్రం ఆల్మోస్ట్ 12 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. కానీ ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ నార్మల్ యూసేజ్ లో చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ 9 to 10 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రావడం పక్క. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికి ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్. ఇంటెల్ ఈవో అనేది ప్రతి ఒక్క డివైస్ కి అయితే సర్టిఫికేషన్ అయితే ఇవ్వదు. బేసిక్ గా వీళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావాలి, అది ఫుల్ హెచ్డి డిస్ప్లే అయి ఉండాలి, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా జస్ట్ మీరు 30 minutes ఛార్జ్ చేశారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 4 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావాలి అని చెప్పి వీళ్ళకి కొన్ని పారామీటర్స్ అయితే ఉంటాయి. సో ఆ పారామీటర్స్ ఫుల్ఫిల్ చేసినటువంటి బ్రాండ్ లేదా ఫుల్ఫిల్ చేసినటువంటి డివైసెస్ కి మాత్రమే వీళ్ళు ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. సో ఇది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ కూడా. ఫైనల్ గా అసలు ఎవరికి ల్యాప్టాప్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అయి ఉన్నా, లేదన్నట్లయితే కనుక మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయినా, లేదా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు ఎక్కువగా మీరు ట్రావెల్ చేస్తుంటారు అన్నట్లయితే, లేదా మీరు ఆన్లైన్ కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు, అది కూడా హై క్వాలిటీకి సంబంధించినటువంటి కంటెంట్ కావాలనుకుంటున్నారంటే, డిస్ప్లే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ కావాలనుకుంటున్నారు అండ్ మల్టీపర్పస్ ముఖ్యంగా వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మీకు 1,20,000 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మన కూపన్ కోడ్ ని యూజ్ చేశారంటే మరొక అదనంగా 3,000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. దీంతో పాటు మీకు స్టూడెంట్ ఆఫర్స్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఒకవేళ వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి కనుక మీ పిన్ కోడ్ ని సెలెక్ట్ చేసుకుని డెలివరీ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే మీరు ఆర్డర్ చేసిన కేవలం 4 గంటలోనే మీ ల్యాప్టాప్ అనేది మీ ఇంట్లో ఉండడం అయితే జరుగుతుంది. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో కూపన్ కోడ్ ని అలాగే లింక్ ను కూడా పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.